గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే అదే తరహాలో జనం మొత్తం నాపై నమ్మకంతోనే నా వైపు ఉన్నారని, ఈసారి వారు మమ్మల్ని గెలిపిస్తారని తాడూరు మండలం గుంతకోడు గ్రామానికి చెందిన వార్ల వెంకటయ్య తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడడంతో గెలిచిన అనంతరం మా ఊరిలో ఉన్న సమస్యలు మరింత అభివృద్ధి దిశగా పనిచేసేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను గుంతకోడు సర్పంచ్గా పోటీ చేస్తున్న రంగంలో ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో 1622 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చిలకలల్లో, చేన్లల్లో, పనిపోయిన తనలో అందరూ కూడా ఈరోజు వార్ల వెంకటయ్య బ్యాట్ గుర్తుకేయాలని చెప్పి గెలిపించడానికి కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకొని రెడీగా ఉన్నారు. ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే ఈ ఓట్ల సంగ్రామంలో ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపైన వేసి గెలిపించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు చాలామందికి ఇప్పటికీ గవర్నమెంట్లో భర్తలు చచ్చిపోయినటువంటి ముండమోపులు ఉన్నారు, వితంతులు ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లకు అందరికీ గెలిచిన వెంబడే నేను పెన్షన్లు చేస్తాను. అదేవిధంగా ఈ గ్రామంలో నిరుపేద కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. 28 ఇండ్లు శాంక్షన్ అయినాయి, 16 ఇండ్లకు ముగ్గు వచ్చినాం, 8 ఇండ్లు నిర్మాణంలో, 9 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. మిగతా ఇండ్లు కూడా సంపూర్తిగా పరిపుష్టిగా పూర్తి చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం తీసుకొని ఖచ్చితంగా మేము పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి మేము చేయూతనిస్తాం, తోడ్పడతాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళకు ముందుండి వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకులా, వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కులా ఉండి నేను సహాయం చేస్తూ వాళ్ళకు దోహదపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు నిలబడిన అభ్యర్థులు ఏ రకమైనటువంటి సహాయం చేయకుండా ఎన్నికలు వచ్చినంటే పదవి కాంక్షతో, పదవి వ్యామోహంతో ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా వీళ్ళు మీ అందరి సమక్షంలో వాళ్ళు ప్రజలకు ఏం సహాయం చేశారు, ప్రజలకు ఏం సేవ చేశారు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించారో ఈరోజు ఓట్లు అడగడానికి ముందుకు వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు వ్యక్తిగత పనుల వల్ల, వ్యక్తిగత స్వార్థం వల్ల, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. కానీ నేను ప్రజల మధ్య నుండి, ప్రజల తలలో నాలుకలేక ప్రతినిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకులాగా ఉన్నటువంటి నేను ఈరోజు ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. చిన్న పెద్ద అదే బడుగు బలహీన వర్గాల పెద్ద కుటుంబాలందరూ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే అది వార్ల వెంకటయ్య అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఈరోజు ఓటేయడానికి, వాళ్ళ అమూల్యమైన ఓటేయడానికి సంసిద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలకు వెన్నెంబడి ఉండి, ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండి, ప్రజల ఆపదలో ఆదుకునే ఆపద బంధువులా ఉండి, వాళ్ళ ఇంటి పెద్ద కొడుకులాగుండి నిరంతరం వాళ్ళ కోసం పరితపించి నిరంతరం వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి ఆశిస్తూ వాళ్ళు వాళ్ళందరూ కూడా నా వైపు ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ